రాజేంద్ర, తమలపాకులు ఉన్నాయా? కరోనా తర్వాత ఈ రోజు దుకాణం తెరిచాను. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళేలా కనిపించట్లేదే. నువ్వు ఇంకా 2 ఇంజక్షన్లు వేయించుకోలేదు. ముందు నోరు కడుక్కోరా. ముందు నువ్వు చేతులు కడుక్కో. గణేష్ వెళ్ళిన జాగా ఆయనతో వినాయకుడు ఉన్నాడు. అది గణేష్ కు తెలీదా? రే, దేవుడు ఎవరి పక్కనైనా కూర్చుంటే వాళ్ళంత త్వరగా ఆయన కనిపెట్టలేరు. గణేష్ దగ్గరికి వెళ్ళిన వినాయకుడు ఎలా ఉంటారు? ఎందుకు? ఒకవేళ నా పక్కన కూర్చుంటే నేను తెలియకుండా తిట్టేస్తే నన్నే కదా వేసి మడతారు. ఇప్పుడు ఏంట్రా, గణేష్ దగ్గరికి వెళ్ళిన వినాయకుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలంతేగా. కళ్ళు మూసుకో. ఎందుకో? కళ్ళు మూస్తే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావా? రే, నువ్వు కళ్ళు మూసుకుంటేనరా గణేష్ దగ్గరికి వెళ్ళిన వినాయకుడిని చూడగలవు. అర్థమైందా? ముందు చూడు. అయ్యగారు, పెద్ద మనిషి, ఏంటి? పన్నీర్ సోడా ఉందా? పందులకంతా ఇవ్వను. ఓ, పందులకు ఇవ్వవా? సరే, సాయంత్రం ఎలా ఇంటికి వెళ్తావో నేను చూస్తాను. మనసు రాలేదక్క, అందుకే. మంచిది నాన్న. ఆయన్ని గనక వదిలేసి వచ్చుంటే నిన్ను ఇంట్లోకి రానిచ్చేదాన్ని కాదు. అయ్యా, నా తమ్ముడు గణేషు చాలా మంచివాడు. వాడు మీతో వచ్చినప్పుడే అనుకున్నాను మిమ్మల్ని వదిలేసి రాడు అని. మీ సొంత ఇంటికే మీరొచ్చారు. ఇక్కడ మేమందరం మీకు కావలసిన వాళ్ళమే. రండి, మెల్లగా జాగ్రత్త. తర్వాత నాకు తెలిసిన మార్వాడి అమ్మాయి దగ్గర నుంచి చాలా రాజస్థానీ ఖానా చేయడం నేర్చుకున్నాను. చాలా చేశాను, మీకు నచ్చుతుంది. ఇదిగో వీళ్ళిద్దరికీ నేనే పెడతాను. మళ్ళీ అక్క ఖానా అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఓ वो कभी भी आपको मल्ली का अक्का नहीं बुलाता, मल्ली का अम्मा बुलाता है। ఓ ఈ రోజు ఉరుములు మాత్రం వస్తాయి, వర్షం రాదు. ఓ, వచ్చేసారా? వచ్చి అరగంట అయింది. ఏంటి కనబడి చాలా రోజులైంది? కాస్త గ్యాప్ ఇచ్చాను. ఆ రోజు ఆఖరిగా ఒక సవారీ వెళ్ళాను కదా, మ్, అది స్ట్రైట్ గా రాజస్థాన్కి వెళ్ళి ఆగింది. తెలుసు, ఎండెక్కువ కదా. అవును, అక్కడ కూడా మీరు నన్ను చూసారు కదా, మరి దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? వదిలే, మళ్ళీ దానికి ఏమైనా కారణం చెప్తారు. ఇదిగో ఇప్పుడు కూడా మల్లికాక్ ఇంట్లో ఒకరి నుంచి వచ్చాను. ఆయన పేరు కూడా గులా రానా మహమ్మద్. ఆయన యేసువా, అల్లానా, లేక శివుడా అని కూడా తెలీదు. ఈ మధ్య ఎవరిని చూసినా దేవుణ్ణి చూసినట్టే చూస్తున్నా. ఓహో, నా నమ్మకాన్ని మీరు టోటల్ గా మార్చేశారు. ఎప్పుడు నువ్వు ఇతరుల్ని దేవుడిగా చూస్తున్నావో అప్పుడే నువ్వు కూడా మనిషిగా మారిపోయావు. గణేషు, ఆ? ఎప్పటి నుంచో నా రూపం చూడాలని ఆశపడుతున్నావుగా, చూస్తావా? అయ్యో, చూసినంత వరకు చాలు. విశ్వరూపమంతా తర్వాత చూస్తాను. ఏ, ప్రతి ఒక్కరూ చూడాలని ఆశపడేది. చూడరా.